ఏడైపోయింది. మరి ఎంత సమయము దేవుడు నడిపిస్తే అంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లరా, ఇక్కడ ఈ చివరి కాల దేవుని యొక్క ప్రవక్త మరి సంయుక్త రాష్ట్రముల యొక్క దురాక్రమణ అనేటటువంటి ఈ వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ అమెరికా సంయుక్త రాష్ట్రంలో అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటినీ కూడా ఒక దురాత్మ ఆవరించి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మనుషులలో దూరి వారిని ఏ విధంగా చెరపడుతుందో, ఏ విధంగా వారిని పాడు చేస్తున్నదో అనేటటువంటి విషయాన్ని ఈ వర్తమానం ద్వారా ప్రవక్త తెలియజేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 1954వ సంవత్సరంలో డెన్వర్ అనే ప్రాంతంలో ఒక మంచు తుఫానులో చిక్కుకున్నాడు ప్రవక్త. హల్లెలూయా. డెన్వర్ అనేటటువంటి ప్రాంతంలో 1954వ సంవత్సరంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక మంచు తుఫాను అనేటటువంటిది జరిగింది, అక్కడ వచ్చింది. అక్కడ సుమారుగా 880 మంది చనిపోయారంట. ఆ మంచు తుఫాన్లో సుమారుగా 880 మంది చనిపోయారంట. అదే మంచు తుఫాన్లో ప్రవక్త మరికొందరు బ్రదర్స్ కూడా చిక్కుకున్నారు. హల్లెలూయా. మరి ఆ సమయంలో దేవుడు ప్రవక్తను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మంచు తుఫానును కూడా ఆపడానికి దేవుడు గొప్ప శక్తిని ప్రవక్తకి ఇచ్చాడు. మంచు తుఫాను ఆపగలిగినటువంటి శక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిజంగా ఇక్కడ ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, ఆ దినమున మేము మంచు తుఫానులో చిక్కుకొనినప్పుడు ఆ రోజు మా కళ్ళ ముందే 880 మంది చనిపోయారు, కానీ దేవుడు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవులారా, నాకు ఒక చక్కటి థాట్ వచ్చింది. ఏంటంటే, ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేక మన ఇండియాలో, భారతదేశంలో కరోనా అనేటటువంటి సెకండ్ వేవ్ వైరస్తో వేలాది మంది చనిపోతూ ఉన్నారు. కానీ అదే సమయంలో నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఆ థాట్ వచ్చింది. నిజమే, ప్రవక్త కాలంలో 1954వ సంవత్సరంలో మంచు తుఫానులు చిక్కుకొని 880 మంది చనిపోయినా అదే మంచు తుఫానులు చిక్కుకునేటటువంటి మరి ప్రవక్తను తన సహోదరులను కాపాడిన అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఇంకను ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కరోనా వైరస్ సెకండ్ వేవ్ నుంచి మరి ఆ సెకండ్ వేవ్ లో వేలాది మంది చచ్చిపోతుంటే, కానీ ఈరోజు ఇంకా నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడు. వెలుగు ఉండగానే మనం ప్రయాణం చేయాలి. ఆమేన్. చీకటిలో ప్రయాణించకూడదు, ఎందుకంటే చీకటిలో ప్రయాణించిన యెడల ప్రమాదములు జరుగును. రాజు చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే, మీకు తెలుసా, ప్రొద్దుగుంకు సమయము అది ఇంకా భయంకరమైనదంట. ప్రొద్దుగుంకు సమయం అంటే చూడండి, పూర్తిగా వెలుగుంటే పర్వాలేదు, పూర్తిగా చీకటి ఉన్నా పర్వాలేదు, కానీ ప్రొద్దుగుంకే సమయంలో కనబడకుండా ఉంటుందంట. అలాంటి సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉందంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనల్ని కాపాడుచున్నందుకై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ లోకంలో మనకు అనేక రకాలైనటువంటి విపత్తులు, ఆపదలు సంభవించుచున్నప్పుడు దేవుని హస్తము మనకు ఏ రీతిగా సహాయం చేస్తున్నది మీరు గమనిస్తున్నారా? ఆమేన్. దానిని నేను ఎల్లప్పుడూ నమ్ముదును. దేవుని హస్తమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుచూ ఉన్నది. ఈ విషయంలో నేను దేవుని హస్తాన్ని నేను గుర్తిస్తున్నాను. దేవుని హస్తమే నన్ను మరి కాపాడుతూ ఉన్నది అని ఆ కాలంలో ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యములో జీవమున్నది. ఆమేన్. బైబిల్ చెప్పినట్లుగా అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయు. కనుక వాక్యంలో ఏమన్నదంటే జీవం ఉన్నది. అందుకే నేను మనం చదువుకున్నాం, రాత్రి ధ్యానం చేసాం.
కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వాక్యంలో మనం ధ్యానం చేసాం రాత్రి. చూడండి, అక్కడ ఆయన అంటున్నాడు, 138వ అధ్యాయం 2వ వాక్యం, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం అని చెప్పి హెచ్చించిన నామము కంటే ఇప్పుడు బలమైనది ఏంటంట? దేవుని వాక్యం. దేవుని వాక్యము కంటే బలమైనది ప్రపంచములో ఏది లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడే ఆయన యొక్క వాక్యమును బలమైనదని, ఆయన వాక్యము గొప్పదని ఆయనే స్వయంగా చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. కనుక ప్రపంచములో వాక్యమును మించినది ఇంకోటి లేదు. బలమైనది వాక్యమై ఉన్నది. కనుక అలాంటి బలమైనటువంటి సజీవమైనటువంటి వాక్యం ఎందుకు వచ్చాం మనం ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడు చేసిన ప్రతి వాగ్దానములు మనవే. అబ్రహాము సంతానమైనటువంటి మనకే దేవుడు ఆ వాగ్దానాలన్నీ చేశాడు. ప్రతి వాగ్దానము నీది నాదే ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎంతో విలువైనది, ఎందుకంటే అది దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు గనుక దేవుడు ఏం చేశాడంటే వాక్యాన్ని హెచ్చించాడు. వాక్యమే గొప్పదని చెప్పాడు, వాక్యమే బలమైనదని చెప్పాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. ఏది నాకు నెమ్మదినివ్వలేదు, నా బంధువులు నాకు నెమ్మదినివ్వలేదు, నాకు కలిగి ఉన్న సంపద నాకు నెమ్మదినివ్వలేదు. నీ వాక్యమే నా బాధలలో నెమ్మదినిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నడిచే మార్గంలో నాకు వెలుతురునిచ్చింది, ఎందుకంటే నీ వాక్యము వెలుగై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నోటి మాట ద్వారా కలిగిన ప్రతి సృష్టిని వింటున్నారా? ప్రతి సృష్టిలో కూడా దేవుడు ఉన్నాడంట. ఎందుకంటే దేవుని నోటు నుండి పలికినాయి, దేవుని నోటు నుండి పలికితే కలిగినాయి. సూర్యుడు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు సూర్యుడు కలిగాడు. సూర్యునిలో దేవుడు ఉన్నాడు, కానీ సూర్యుడు దేవుడు కాదు. దేవుని నోటి మాటలో కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి కలుగును గాక. దేవుని నోటి మాటతో పలికితే భూమి కలిగింది, కానీ భూమికి దేవుడు కాదండి. ఆకాశము కలుగును గాక. దేవుని నోటి మాట ద్వారా కలిగింది, ఆకాశం దేవుడు కాదండి. ఇక్కడ ప్రవక్త అదే చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ చెట్లు దేవుని నోటి మాట ద్వారా కలిగినాయి. చెట్టు దేవుడు కాదు, దేవుని నోటి మాట ద్వారా కలిగింది. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం. యాదయనగా చూడండి, ఆకాశమందున్నవి అంటే ఏమున్నాయి? ఆకాశంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయా? ఇవన్నీ ఎవరి ద్వారా కలిగినాయి? దేవుని నోటి ద్వారా, మాట ద్వారా కలిగినాయి. అంటే ఆయన మాటలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో బలం ఉంది. అది ఇల్లు ఏం చేసిందంటే ఒక పదార్థం సృష్టించింది. అందుకే నేను చెప్పుకున్నాం, ఏ పదార్థం చేత సూర్యుడిని సృష్టించాడు దేవుడు? ఏ పదార్థం ఉపయోగించాడు? ఏ పదార్థం ఉపయోగించాల. ఆయన నోటి మాట ద్వారా సూర్యుడు కలిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాట ద్వారా చంద్రుడు కలిగాడు. ఆయన నోటి మాట ద్వారా నక్షత్రాలు కలిగినాయి. ఏ పదార్థమును ఉపయోగించాల. అందుకే అంటున్నాడు చూడండి, యాదయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గానంటే కనబడేవి, అదృశ్యమైనవి గానంటే కనబడనివి. చూడండి, గాలి కనబడతలేదు మనకి. గాలి కనబడుతుందా? ప్రాణం కనబడుతుందా? ఇవేంటి? అదృశ్యమైనవి. అదృశ్యమైనవి ఏంటంటే గాలి కనబడతలేదు, ప్రాణం కనబడతలేదు, దేవుడి కనబడతలేదు. అవునా? ఇవన్నీ కూడా అదృశ్యమైనటువంటి వాటన్నింటినీ కూడా సృష్టించింది దేవుడే.
అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము కూడా ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ఆమేన్. ఆయన అన్నిటికంటే భూమిలో రవ్వంతా కూడా చేయక మునిపే, సూర్యచంద్ర నక్షత్రాదులు పుట్టక మునిపే, ఆమేన్, మానవులను దేవుడు సృజించక మునిపే, దేవదూతలను సృజించక మునిపే అన్నిటికంటే ముందున్నవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్న కాక మొన్న వచ్చిన దేవుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువలో యాగమైన దేవుడు కాదు. ఆమేన్. అన్నిటికంటే ముందున్న దేవుడు మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత ఆమేన్. హల్లెలూయా. ఒక మానవుడు మాత్రమే పదార్థం చేత సృజించాడు. ఒక మనిషిని మాత్రమే కనబడేది పదార్థం అనగా నేల మట్టిని తీసుకొని మానవుని చేశాడు తప్ప మిగిలిన కనిపించే సృష్టి, చెట్లు కానీ ఈ కనబడేటటువంటి యావత్తు సృష్టి అంతటిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా సృజించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏ పదార్థమో ఉపయోగించలేదు. ఈ కనబడేటటువంటి చెట్లు కానీ, సూర్యుడు కానీ, భూమి కానీ, ఆకాశము కానీ, ఈ కనబడేది అన్నీ కూడా ఏ పదార్థమును ఉపయోగించలేదు దేవుడు సృష్టించినప్పుడు. కానీ పలుకుబడిన మాట చేత, ఆయన నోటి మాట చేత సృష్టించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్పదో చూడండి. వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. దేవుని నోటి మాటకి ఎంత బలం ఉందో చూడండి. ఆయన నోటి వాక్కులో ఎంత బలం ఉన్నదో చూడండి. దేనినైనా చేయగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి కుళ్ళు పట్టినటువంటి శవమును కూడా బయటికి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు జీవము కలిగి లేచొచ్చాడు లాజరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయిన మనిషిని లేపగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యమునికి ఉన్నది. ఆయన నోటి మాటలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని ప్రవక్త వర్తమానంలో అంటున్నాడు, ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరం దాచుకుని మన మధ్య మానవుని వలె నివాసం చేశాడు. ఆయన ఎంత పరిపూర్ణంగా మానవుడు, అంత పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. ఆమేన్. లాజరు సమాధి దగ్గరకు వచ్చి కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన మానవుడు. సమాధి వద్దకు వెళ్ళి రాయి తొలగించి లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు ఆయన పరిపూర్ణంగా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కంటికి కనిపించినంత సూక్ష్మముగా ఉన్నటువంటి చిన్న కణము కంటికి కనిపించినటువంటి, కంటికి కూడా కనపడదండి, అంత సూక్ష్మంగా ఉంటావు నీవు తల్లి గర్భంలో నువ్వు పిండంగా రూపించున్నప్పుడు. అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి కణాలు, వైరస్ ఉంటుంది, యాంటీ వైరస్ అని ఉంటుంది అనమాట. అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి వైరస్. అది కొంచెం మనం వైరస్కోప్ ఏదో కాస్త భూతద్దం లాంటివి పెట్టి చూస్తే కనబడతాయంట ఆ కణాలు. కానీ మనకి లోపల ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క ఆ జన్యువు, ఆ చిన్న కణం అంట లోపలికి వెళ్ళినప్పుడు అది అసలు కనబడతాడు. అంత చిన్నదంట, బాగా చిన్నదంట. అంటే బాగా మరి వైరస్కోప్ లాంటి ఏదో ఒక మిషన్ ఉంటుందంట, అది పెట్టి మైక్రోస్కోప్ అనేటటువంటిది అది పెట్టి చూస్తేనే తప్ప ఆ కణం అనేది కనబడదంట. ప్రవక్త అంటున్నాడు, అంత కనబడనటువంటి చిన్న కణము 70-80 కేజీలు బరువు వచ్చేటటువంటి మనిషి ఎలాగైపోతున్నారు నువ్వు అంటే. ఆమేన్. కంటికి కనబడనటువంటి చిన్న కణం నువ్వు.
నీ తల్లి గర్భంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు నువ్వు అసలు కనబడనటువంటి ఒక నలక. అలాంటి నువ్వు 70-80 కేజీలు కలిగినటువంటి శరీరం కలిగినటువంటి వ్యక్తిగా ఎలా మారిపోతున్నాను? దీన్ని అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అంటున్నాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ గాలిలో వచ్చే వైరస్ కూడా కంటికి కనపడదంట. అసలు కంటికి కనపడదు, కనీసం ఇప్పుడు చెప్పినటువంటి మైక్రోస్కోప్ కూడా కనపడలేదంట. అంత భయానకంగా ఉన్నటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? గొంతుకులోకి వెళ్ళినటువంటి వైరస్ కంటే ముక్కులోకి వెళ్ళిన ప్రమాదకరం. అర్థమవుతుందా? కొంతమంది ఊపిరాడక తీసేస్తూ ఉంటారు. మరి ఎక్కువసేపు పెట్టుకోవాలంటే ఇబ్బంది కదా, అందుకే పల్చగా ఉన్నాయి పెట్టుకుంటే కొంచెం గాలి ఆడతాయి. మళ్ళీ అది ఇబ్బంది అంటున్నారు, పల్చగా ఉన్నాయి పెట్టుకుంటే అది వెళ్ళిపోతుందండి లోపల. దేవుని స్తోత్రం. అది నేను మరీ చూపిస్తున్నాడు అందరూ యూట్యూబ్లో. పల్చగా ఉన్న మాస్క్ పెట్టుకుంటున్నారా, ఇదిగో చూడండి వైరస్ ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే ప్రాణ మీదకి వచ్చారు. ఇంకా ఊపిరి ఆడకపోయినా పర్లేదు కదా ఆయన అని మొత్తం మీద మాస్క్ అంత ఎత్తలేదు. దేవుని స్తోత్రం. అంత కంటికి కనిపించినటువంటి అంత చిన్న పరమాణువులా ఉన్నటువంటిది ఆ జీవకణము నీ తల్లి గర్భంలోకి వెళ్ళినప్పుడు అది చూడండి పెద్ద అయ్యేటప్పుడు గంట 70-80-100 కేజీలు అయిపోయి మనుషులు ఎలా తయారైపోతున్నారా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ప్రవక్త వర్తమానంలో చెప్పినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానిని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అది నీ జ్ఞానంలోకి అంతు చిక్కదు. ఆమేన్. విత్తనముల నుంచి చెట్లు మొలుచును గాక అని దేవుడు పలికాడు. విత్తనం ఎంత ఉంటుంది? చిన్నది. మర్రి విత్తనం చూసారా? మర్రి విత్తనం వైద్యసం లేదా? పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మాకేం తిరిగి దగ్గర అన్నట్టు చూస్తున్నారు. మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? అంత చిన్నగా ఎర్రగా కింద చిన్న కింద ఉంటుంది అంతేనా? ఆ చెట్టు చూడండి ఎంత ఉంటుంది? చెట్టు ఎంత ఉంటుంది? ఆ చెట్టు లేదా? విస్తారమైనటువంటి చెట్టు, పెద్ద చెట్టు అయిపోతుంది. గింజ ఎంత ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెట్టు? ఆ గింజ నుంచి వచ్చింది. ఆ గింజలో అంత చెట్టు ఉందంటే నువ్వు నమ్ముతావా? నమ్మి తీరాలి. ఎందుకంటే దేవుడు చేశాడు అలాగా. విత్తనములనిచ్చు చెట్లను మొలుచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ అంటున్నాడు, దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? సృష్టిలో కనబడుతున్న ప్రతి దానిని దేవుడు తన నోటి మాట ద్వారా ఉనికిలోనికి తీసుకొచ్చాడు. అది ఎంత అద్భుతమైనటువంటి సంగతో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకందరికీ తెలుసు, పాత నిబంధన అంతా ఒక ఛాయ, క్రొత్త నిబంధన అంతా ఒరిజినల్. ఇశ్రాయేలు ఏం చేశారు? పాపానికి వచ్చిన జీతమేంటో, శిక్ష ఏమిటో, ప్రవక్తల యొక్క న్యాయపు తీర్పు ఏమై ఉన్నదో వాటన్నిటినీ మనము పాత నిబంధనలో చూడగలం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలును పరిపాలించుటకు ఆ గొప్ప రాజు అయినటువంటి ఆహాబు అధికారంలోకి వచ్చాడు. ఆమేన్. ఇతడు ఎటువంటి వ్యక్తి అంటే 2 తలంపులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు కొన్నిసార్లు యువతల అవతల జీవిస్తూ ఉంటాడు. మరి ప్రవక్త అలాగే చెప్పాడు. మనమైతే ఇటు అటు అంటాం. ప్రవక్త వర్తమానంలో ఏమంటాడంటే ఆహాబ్ అంట యువతల అవతల కూడా అలా జీవిస్తూ ఉంటాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు మనుషులను ఆధారం చేసుకునేటటువంటి వ్యక్తి. దేవుని మీద ఆధారం కంటే, దేవుని ఆధారం చేసుకునే కంటే మనుషులపై ఆధారపడినటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం త్వరగా చూడండి. మనం యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. ఆమేన్. హల్లెలూయా. చూసారు పిల్లరా, మన హృదయం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. కానీ ఆహాబు ఏం చేశాడు? తన హృదయమును దేవుని మీద ఉంచుకునేటకు బదులు తన హృదయాన్ని మనుషుల మీద పెట్టాడండి. ఆమేన్. తన హృదయము మనుషుల మీద పెట్టాడు, తన యొక్క నమ్మకం మనుషుల మీద ఉంచాడు. ఆమేన్. కానీ తన హృదయం ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీద ఉండాలి. కాబట్టి అతను ఏమైపోయాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, నేడు సంఘములో ఉన్న కొందరు ఆ విధంగానే జీవిస్తున్నారు. వారికి పైకి క్రైస్తవులుగా ఉంటారు, ఆదివారం సంఘానికి వస్తారు, మందిరంలో పాటలు పాడతారు, దేవుణ్ణి స్తుతిస్తారు, మరుసటి రోజు బయటకు వెళ్ళి మద్యం సేవిస్తారు, విందులు వినోదాలతో తైతక్కలాడతారు. ఆమేన్. అలా ప్రవక్త రాశాడు. అందులో వాక్యం అలాగే చెప్పుడు, నేను అలాగే చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు ఆదివారం ఆరాధనకు వెళ్తారు, దేవుడిని స్తుతిస్తారు, దేవుడిని ఆరాధన చేస్తారు, పాటలు కూడా పాడతారంట. ఆమేన్. మరుసటి రోజు బయటికి వెళ్ళి మద్యం సేవిస్తారు, విందులు వినోదాలతో తైతక్కలాడతారు, అన్నిటినీ జరిగిస్తారు. అలాంటి వారు ఏది సాధించలేరు. మీరు ఎలాంటి వారంటే, ఆమేన్, మీరు ఎలాంటి వారంటే యజమాని మేపే చోట మేయకుండా కంచె దాటి వెళ్ళి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట, వీళ్ళ గురించి చెప్తున్నాడు జాగ్రత్తగా. వీళ్ళ గురించి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త వర్తమానంలో. మీరు ఎలాంటి వాళ్ళంటే యజమాని మేపేటటువంటి మేతకి తీసుకెళ్తారు కదా యజమాని, ఒక ఎద్దును కానీ లేకపోతే మరి గేదెను కానీ ఆవుని కానీ మేపడానికి యజమాని తీసుకెళ్ళి ఒక పచ్చిక కలిగినటువంటి చోట్ల యజమాని ఏం చేస్తాడంటే మేపుతూ ఉంటాడు, దాన్ని దగ్గరుండి మేపుతూ ఉంటాడు. అయితే అలాంటి చోట మేయకుండా ఆ గేదె ఏం చేస్తుందంట, ఎక్కడో ఉన్నటువంటి ఆ మేత కోసం పరిగెడుతుందంట, ఎక్కడో కనిపడినటువంటి మేత కోసం పరిగెడుతుందంట. కానీ యజమాని ఏం చేస్తున్నాడు, దగ్గరుండి మేపుతూ ఉంటాడంట, ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా పచ్చిగా దగ్గరకు ఉండి అవసరమైతే కోసుకొచ్చి దగ్గర ఉండి మేపిస్తాడంట. అయితే ఇది ఏం చేస్తుందంట, అక్కడ మేయకుండా ఎక్కడో కనబడేటటువంటి మేత కోసం పరిగెత్తికెళ్తుందంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంట ఆ పచ్చికలోనంట కిందేమో ముళ్ళు ఉంటాయంట, ఆ ముళ్ళు పక్కనే గాజు పింకులు సీసా పింకులు ఉంటాయంట, పైకి ఏపుగా కనబడుతుందంట. మీకు అర్థమవుతున్నా మాట? హల్లెలూయా. పైకి ఏమో అక్కడ మేత ఎలా కనబడుతుంది, ఏపుగా పచ్చగా చెక్కగా కనబడుతుందంట, కానీ కింద ఉన్నాయంట ముళ్ళు ఉన్నాయంట, అక్కడే పగిలిపోయినటువంటి గాజు పింకులు ఉన్నాయంట. దీనికి తెలియక వెళ్ళి దవేలు అందులో దూకుతుందంట. అది ఏం చూసింది, ముళ్ళుని చూడలేదు, కింద గాజు పింకులు చూడలేదు, ఆ పైన కనబడినటువంటి ఆ గడ్డిని మాత్రమే చూసింది. వెళ్ళి అందులో దూకినప్పుడంట దాని కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుపోయి గాజు పెంకులు చీరుకుపోయి రక్తాలు కారుతూ ఉన్నాయి. కిందేమో అడుసు అంటే కూరుకుపోయినటువంటి ఊబి, ఇది ఇప్పుడు లేవలేని పరిస్థితి. ఇప్పుడు అరుతుందంట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇది, ఇప్పుడు అరుతుందంట. ఎవరి కోసం? యజమాని కోసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు యజమాని ఏం చేస్తాడు, అరే ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా, ఇది ఇప్పుడు దాకా నేను మీ పని ఇక్కడే ఉన్నది గడ్డేసి ఎంతలో వెళ్ళి అక్కడెక్కడ సిగ్గిపోయింది అని చెప్పి కర్రట్టుకుని, మీ అందరికీ తెలుసు, వెళ్ళి దాన్ని మెల్లగా బయటికి లాగి తీసుకొచ్చి ఒక చోట కట్టేసి, ఇంకెప్పుడైనా వెళ్తావా, ఇంకెప్పుడైనా వెళ్తావా, అప్పటికే దానికి పాపం ముళ్ళు గుచ్చుకుపోయి, అప్పటికే దానికి సీసా పెంకులు పోసిపోయి రక్తాలు కారుతున్నాయి. ఓ పక్క నుంచి బాధ ఉంది దానికి. ఓన్లీ యజమాని కనికరించాడా? చెప్పండి, కనికరించాడా? అక్కడ దెబ్బలు తగిలి వచ్చిన తర్వాత యజమాని మళ్ళీ కొడతాడు. నేను అదే ఆలోచిస్తాను ఒక్కోసారి. మా బదిని కొడతా ఉంటారు, ఒకసారి కొంతమంది కట్టేసి కొడతా ఉంటారు. ఇదేంటో ఆయన కట్టేసి కొడుతున్నారేంట, మరి దాన్ని చేసిన పనులు అటువంటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త ఇవన్నీ చూసి ఉంటాడు, అందుకే రాస్తున్నాడు కదా, ఇవన్నీ చూసే ఉంటాడు, చూడకుండా రాయడు కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడ మేపుతున్నాడో అక్కడే ఉండండి. పచ్చిక గల చోట్ల నిన్ను మేపుతున్నప్పుడు, వాక్యం సమృద్ధిగా నీకు ఇస్తా ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉండి మెయ్యాలి తప్ప. అంటున్నారా? దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో బాగా కనబడతాయి మెసేజ్లు, కనబడతాయి, అందంగా కనబడతాయి, స్టైల్గా కనబడతాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే రియల్ ఇక్కడ మీరు వింటున్న వాక్యం వేరు, ఇక్కడ వింటున్న అభిషేకం వేరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ప్రవక్త. చూడండి, యజమాని తన కాళ్ళ దగ్గరే వేసి గడ్డిని తిని చక్కగా విశ్రాంతి తీసుకునేటకు బదులు ఎక్కడో దూరంగా కనబడి పచ్చగడ్డి దాని కింద ముళ్ళు సిసపింకులు అందులో పరిగెత్తి గాయాలు పాలని గేదెలాంటి వాడు.
ఆమె ఆవు కూడా పెట్టాడు అక్కడ బ్రాకెట్లో, ఆవు. అక్కడ ముళ్ళు గుచ్చుకుపోయాయి, గాజు పెంకులు, సీసా పెంకులు, ఆమేన్, అవి రక్తం గారుచున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది. కానీ చూడండి, యాహాబు గురించి చెప్తున్నాడు మళ్ళీ. యాహాబు ఎలాంటి వాడైతే అతడి భార్య, ఆమె ఇంకా దుర్మార్గురాలు, చూడటానికి అందమైందే, కానీ ఆమె కోసం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఆమె చూడటానికి అందమైందే, కానీ ఆమె కోసం అంటూ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అలాంటి ఆమెను భార్యగా చేసుకున్నందున ఇశ్రాయేలు అంతా పాపం చేయటకు హేతువయ్యాడు ఆహాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, అందము వ్యర్థము, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందం అంటే ఏంటంట? మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక మనం చూడవలసింది అందం కాదు, మనం చూడవలసింది గుణం. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 22వ వాక్యం, పెళ్లి ప్రసంగం లాగా ఉంటుంది, కొంచెం కంగారు పడకండి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యం, భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు దొరికెను. ఆమేన్. భార్య దొరికిన వాడికి ఏం దొరికిందంట? మరి మేలు కదా. అప్పుడు వరకు ఆడు బట్టలాడి ఉతుక్కోవాలి, ఒంటరిగా ఉంటుంది. అప్పుడు వరకు ఆడు గిన్నె కడుక్కోవాలి, ఒంటరిగా ఉంటుంది. ఆమేన్. కానీ ఇప్పుడైతే భార్య దొరికేటప్పటికి ఏం కలిగింది? మేలు దొరికి. నువ్వు సర్పట్టుకొస్తే చాలు, నీళ్ళు ఎడితే చాలు, అన్నీ వాషింగ్ మెషిన్ ఆవిడేప్పుడు. ఒకప్పుడు ఆడవాళ్ళు వాషింగ్ మెషిన్ అనేవారు, ఇప్పుడు వాషింగ్ మెషిన్ వచ్చేసింది. అవునా? దేవునికి స్తోత్రం కలుగుతాడు. కనుక భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు దొరికిందంట. ఇది ప్రసంగాలు, పెళ్లి ప్రసంగాల్లో మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఒక ఆయన అంటాడు భార్య దొరికిన వారికి మేకు దొరికింది అంటాడు, ఒక ఆయన అంటాడు తేలు దొరికిందంట. ఎందుకంటే ఎప్పుడు కొడతానే ఉంటుందండి భార్య. దేవునికి అంటే అలాంటి భార్యలు కూడా ఉంటారు, మేకు లాంటి భార్యలు ఉంటారు, తేలు లాంటి భార్యలు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కనుక ప్రవక్త ఏమన్నాడంటే వర్తమానంలో చెప్తూ, నువ్వు మేలు అనుకుంటే నీ మేలుగా ఉంటుంది నీ భార్య, నీ భార్య నువ్వు మేలు అనుకుంటే మేలులాగా ఉంటుంది, నీ భార్య నీకు తేలు అనుకుంటే తేలులాగా ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు నీ భార్యను? ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? 12వ అధ్యాయం 4వ వాక్యం, 12వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. ఏమా? యోగ్యురాలంట తన పెనిమిటికి కిరీటం. కిరీటం లాంటిది. కిరీటం ఉంటే అందం, కిరీటం ఉంటే గొప్పతనం, కిరీటం ఉంటే పేరు ప్రఖ్యాతులు. కాబట్టి భార్య దొరికితే, భార్య కనుక వస్తే అతనికి కిరీటం లాంటిదంట. ఆ గౌరవం అన్నమాట. పెళ్లి కానోడికి ఉన్న గౌరవం, పెళ్లి కానోడికి గౌరవం ఉంటుందా? పెళ్ళైనోడికి గౌరవం ఉంటుందా? చెప్పండి. పెళ్ళైనోడికి గౌరవం ఎక్కువ ఉంటుంది, ఉండదా? ఎందుకు? కిరీటం వచ్చింది కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. అంటున్నారా? అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అంటే యోగ్యురాలు, అయోగ్యురాలు కూడా ఉంటుందని దాని అర్థం. అయోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంలా ఉండదండి. ఆమె కానీ యోగ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తన పెనిమిటికి కిరీటంలా ఉండదండి. ఇంకొక మాట చూడండి, 19, 14 కూడా చూడండి. 19వ అధ్యాయం 14వ వాక్యం. పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి కలిగినటువంటి భార్య, సుబుద్ధి కలిగినటువంటి భార్య అయ్యుంటే యెజబెలు ఈ ఆహాబుని కొంచెం మాదిరిగా పెట్టింది, లైన్లో పెట్టింది. ఇప్పుడు దొందు ఇద్దరు ఒకటి అయిపోయారు. ఇద్దరూ మూర్ఖ స్వభావం కలిగినడే. ఆమేన్, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒక సుబుద్ధి అనేది ఆ భార్యలో లేదు. దాని బైబిల్ చెప్తుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంటున్నాడు. యాహాబు మరి ఇలాంటి వాడైతే అతడి భార్య చాలా దుర్మార్గురాలని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఆమె అందగత్తే, ఆమె అందమైనది, కానీ ఆమె కోసం చెప్పుకోవాల్సిందంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇలాంటి ఆమెను భార్యగా చేసుకున్నందున ఇశ్రాయేలు అంతా పాపం చేయడం హేతువయ్యాడు. దేవుని బలిపీఠములను పడద్రోసి బయలుకు బలిపీఠములు కట్టించాడు. నీతిమంతుడైన నాబోతు యొక్క చావునకు కారకుడయ్యాడు కూడా. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త కోసం
ఏదైనా చేయడానికి దిగజారింది యెజబెల్. భార్య కోసం ఏదైనా చేయడానికి దిగజారాడు ఆహాబు. భార్య ఏం చేసింది? ఆ బలిపీఠాలు పడగొట్టి మా గుళ్ళు కట్టవయా అంది. అన్నదా? అప్పుడు ఏం చేశాడు భర్త? భార్య మాట విన్నాడు. భార్య మాట విని ఆ బలిపీఠాలు, దేవుని బలిపీఠాలు పడగొట్టించి బయలుకి సంబంధించిన బలిపీఠాలు కట్టించాడు. అంటే భర్త ఏం చేశాడు? భార్య మాట విన్నాడు. ఆమేన్. ఇప్పుడు భార్య మాట భర్త విన్నాడు, భర్త మాట భార్య విన్నాడు. ఇద్దరు అయిపోయారు. హల్లెలూయా. దేవునికి అంటే వినొద్దని అంటలా, వినాలి. దేనిలో వినాలి? మంచిలో. ఇవి ఏమన్నా మంచి కార్యాలు అంటే మంచి కార్యాలు కాదు, ఇవి చెడ్డ కార్యాలు. ఇవి చెడ్డ కార్యాలకి సహకరించకూడదు. నీ భర్త చెడ్డ చేస్తున్నప్పుడు దానికి సహకరించకూడదు నువ్వు. నీ భార్య చెడ్డ ఆలోచనలు ఇస్తున్నప్పుడు దానికి సహకరించకూడదు నువ్వు. చూడండి, దేవుని బలిపీఠాలు పడగొట్టి బయలు దేవతలకు బలిపీఠాలు కట్టమంటే ఆహాబు కట్టేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? ఆ నాబోతు యొక్క పొలం కావాలని అడిగితే ఆయన చంపించేసి ఆ పొలం అట్టుకు వచ్చేసి భార్య భర్తకి ఇచ్చేసింది. చూడండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పనికి రానటువంటి పనులుగా ఉన్నాయి. అందుకే ఇద్దరు కూడా ఏమైపోయారు? ఆఖరికి పతనం అయిపోయారు. ఇదంతా ఆ కాలపు ప్రవక్త ఏలియా ద్వారా జరిగించాడు. ఆమేన్. ప్రవక్త ఎల్లప్పుడూ ఒక దీర్ఘదర్శి అయి ఉన్నాడు. అతడు జరగబోవున్నదే చెప్పగలడు, జరిగిపోయింది చెప్పగలడు. ఆహాబు యెజబెల్ యొక్క జీవితంలో ఏం జరిగిందో, ఆమేన్, త్వరలో ఏం జరగబోతుందో కూడా ఆ కాలపు ప్రవక్త ఏలియా చెప్పాడు. రాబోయే దినాల్లో మీ యొక్క శరీరంలో కుక్కలు నాలుగుతారన్నాడు. అన్నాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చెప్పింది చెప్పినట్టు అక్షరాల జరిగింది. ఆమేన్. కాలం యొక్క నీడ సాయిల్లో మనం జీవిస్తున్నాం. శత్రు యొక్క దుర్మార్గం, దుష్ట శక్తుల యొక్క ప్రభావం, తుఫానులు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు, తెగుళ్ళు అనగా ఘోరమైనటువంటి అంటురోగాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే 1954లో కూడా అంటురోగాలు, తెగుళ్ళు అనేవి కూడా వచ్చినాయి. ఈ వర్తమానం ఇప్పుడు కాదు కదా, 1954లో ప్రసంగించిన వర్తమానం చెప్తున్నాడు. అక్కడ కూడా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో తెగుళ్ళు అనగా ఘోరమైన అంటురోగాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడు కూడా వచ్చినాయి. అప్పుడు కూడా ఎలాంటి భయంకరమైనటువంటి వైరస్లు ఉన్నాయి. అప్పుడు కూడా మాస్కులు పెట్టుకుని తిరిగారు. ఎంతమందికి తెలుసు? తెలుసండి? తెలుసు. ఉన్నారంటే దేవుని స్తోత్రం. ఇప్పుడే మనం మాస్కులు కొత్తగా పెట్టుకుంటున్నాం అని అనుకుంటున్నారా? లేదు. ఆ కాలంలో కూడా 1954లో కూడా ఇలాంటి వైరస్ వచ్చింది. ఇలాంటి క్వారంటైన్లు ఉన్నాయి. హాస్పిటల్లో పెట్టారు జనాల్ని. అప్పుడు కూడా లక్షల మంది చనిపోయారు. ఇది కొత్త ఏం కాదండి. ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడే వచ్చేసింది వైరస్ అనుకుంటున్నాం. ఇది కొత్త ఏం కాదు. ఇది గత కాలంలో కూడా వైరస్ అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈ 1954లో ప్రసంగించిన దాంట్లో అంటున్నాడు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు, తెగుళ్ళు అనగా ఘోరమైన అంటు రోగాలు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా గందరగోళం చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. వైరస్ని అరికట్టలేని పరిస్థితి. ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగా ఈరోజు పడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు శవాలన్నింటినీ కూడా కట్టెలను పేర్చి వరుసగా అంబులెన్స్లో తీసుకొచ్చి శ్మశానం దగ్గర పేర్చారు. ఇలా వరుసగా నాకు సరిగ్గా 2007లో నేను చూసినటువంటి దర్శనం లేదా కళ సరిగ్గా అదే. గుట్టలుగా శవాలను తీసుకొచ్చి పేర్చడం చూశాను నేను. మీలో ఎంతమంది గుర్తుందో చాలా మందికి నేను చెప్పాను. ఇదిగో శవాలు రాబోయేటటువంటి దినాల్లో పాతి పెట్టడానికి కూడా మనుషులు లేక, ఆ శవాలను పాతి పెట్టడానికి మనుషులు లేక, ఆ శవాలన్నింటినీ కూడా గుట్టల కింద వేసి పెట్రోల్ పట్టుకొచ్చి దాని మీద వేసి అగ్గిపుల్ల వేసి అంటించేసే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే దినాల్లో ఏదో ఒక రోజు ఈ కార్యం జరగబోతుందని 2007వ సంవత్సరంలోనే మీకు వాక్యం చెప్తూ నేను చెప్పాను. దేవుని స్తోత్రం. దాన్ని మీరు రాసుకోండి అని చెప్పాను. బైబిల్లో నోట్ చేసుకోండి అని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అవన్నీ కూడా చూస్తున్నప్పుడు నాకు ఆ కళ గుర్తొచ్చింది. సేమ్ అదే టైప్ అండి. అలా వేసేసి పొలాలు వేసేసి ఒక అగ్గిపుల్ల వేసి అంటించేస్తున్నారు. కనీసం బంధువులు కూడా ఎవరు కూడా దగ్గరికి రావట్లేదంట. కొంతమంది బంధువులు ఆ చనిపోతే తీసుకెళ్ళి అంబులెన్స్లోనే
మీరు ఏదో చేసుకోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు. కనీసం దహన కార్యక్రమం చేయడానికి కూడా ఎవరో దగ్గరికి రావట్లేదండి. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరో ఒకరు దగ్గరుండి ఆ శవాలను తీసుకెళ్ళి దహన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా దృక్పథంతో. కానీ కన్నవారు, పట్టుకున్నవారు, కన్నవారు, కుటుంబస్తులు, బంధువులు, రక్త సంబంధులు వదిలిపెట్టేశారు. ఎంత ధైర్యమైనటువంటి పరిస్థితి రోజు ప్రపంచాన్ని వెంటాడుతున్నదో చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవులారా, పాపపు పురుషుడు బయలుపరచబడుతున్నాడు, వాడి అధికారంలోకి వస్తున్నాడు. మృగం యొక్క ముద్ర కిందకి ప్రపంచం వెళ్ళిపోబోతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇశ్రాయేల్ యొక్క కటిక చీకటి కాలమందు అహాబు యెజెబెలును వివాహం ఆడినట్టే. జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేల్ కాలంలో కటిక చీకటి కాలమందు అహాబు యెజెబెలును వివాహం చేసుకున్నట్టే అతడు ఇశ్రాయేలులోనికి విగ్రహారాధన తెచ్చాడు. సరిగ్గా నేడు కూడా అలాగే జరుగుతుంది. ఆమేన్. మనం జీవిస్తున్న ఈ గడియ ఎంతో భయంకరమైనటువంటి గడియ, ప్రొద్దుగుంకే కాలము. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి కాలము. ఇది మసకగా ఉంటుంది, స్పష్టంగా కనబడదు. ఉంటే పూర్తిగా వెలుగు ఉండాలి, లేక చీకటైనా ఉండాలి. అందుకే యేసు చెప్పారు, ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే నేను వచ్చి నీ ముఖం మీద ఉమ్మి వేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాని అర్థం ఉంటే క్రీస్తులో ఉండు, లేకపోతే లోకంలోనైనా ఉండు. ఇటువటుగా ఉండొద్దు. ఆమేన్. ఒక సేవకుడు లేక ఒక ప్రసంగికుడు హాస్యగానిగా ఉండవద్దు. అతడు ఏదో జోకర్గా ఉండకూడదండి. ప్రసంగ వేదిక మీద ప్రసంగించేటటువంటి దైవ సేవకుడు ఒక హాస్యగాడిగాను లేకపోతే ఒక జోకర్గానో ఉండకూడదండి. ప్రసంగం చేసేటప్పుడు దైవ సేవకుడు దైవ సన్నద్ధుడై ఆత్మావేశముతో దైవ వాక్యాన్ని బోధించాలి తప్ప ప్రసంగాన్ని హాస్యం చేయకూడదు, హాస్యపు మాటలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు జోకర్ కాదండి. దేవుని వాక్యము బలహీనమైనది కాదండి. కాబట్టి బలమైన వాక్యం బోధించేటప్పుడు దైవ సేవకుడు బలంగా బోధించాలండి. ఈరోజు ఎందుకు ఆ విధంగా సంఘాలు తయారవుతున్నాయంటే సరైనటువంటి బోధ బోధించకే. దైవ సేవకుడు సన్నద్ధుడై ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు సిద్ధంగా ఉండాలని బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అండి ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతిని శిక్షించు నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇలాంటి బోధలు బోధిస్తే వాళ్ళకి నచ్చదండి. ఆ బోధకుడిని మళ్ళీ పిలవరండి. ఆయన అంటున్నాడు, నేను ఈ దేశ పౌరుణ్ణి, నేను అమెరికాలోనే పుట్టాను, కానీ ఇక్కడే నేను బోధిస్తూ ఉన్నాను. నా బోధ ఎవరికి నచ్చదు అంటున్నాడు. ఎందుకంటే పొట్టు దుస్తులు వేసుకుంటారు అమెరికా వాళ్ళు, మొత్తం పొరచ దుస్తులు వేసుకుంటారు, టైట్ జీన్లు వేస్తారు, అర్ధనగ్నంగా ఉంటారు. అలాంటివన్నీ ఈ కాలపు ప్రవక్తకు నచ్చలేదు. అందుకే అంటున్నాడు, సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ ఎవరు ఆక్రమించుకున్నారు? సాతాను. ప్రతి ఒక్కరిని ఆక్రమించుకుంది, ప్రతి ఒక్కరిలో దూరింది, ప్రతి ఒక్కరిని భయంకరమైనటువంటి చెడు కార్యాలకు లోన్ చేస్తా ఉన్నది. దురాక్రమణకు లోనైపోయిన రాష్ట్రాలన్నీ వాటిని ఉద్దేశించి ప్రవక్త ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దైవ సేవకులు ఎలా ఉండాలంటే దైవ సన్నద్ధులై ప్రతి వాక్యాన్ని, ప్రతి లేఖనాన్ని బోధించే విషయంలో ఎలా ఉండాలంట? పవర్ఫుల్గా ఉండాలి. వాడు ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అమ్మా, క్రైస్తవ స్త్రీలు ఆ విధంగా ఉండకూడదు. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీకి తగినట్లుగా నీ వస్త్రాలు ఉండాలి. ఆ విధమైనటువంటి వస్త్రాలు వేసుకుంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా అని చెప్పి దైవ సేవకుడు ఏం చేయాలంట? బోధించేటప్పుడు ఖండించాలంట, బుద్ధి చెప్పాలంట, శిక్షించేటట్లుగా వాక్యం చెప్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం.
అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నేను తీయని మాటలతో మీ యొద్దకు నేను రావట్లేదు. నేను వచ్చి మీ యొద్దకు వచ్చి నేను ప్రసంగించానా, ప్రసంగంలో శక్తి ఉంటుంది. నేను మీతో మాట్లాడానా, నా మాటల్లో శక్తి ఉంటుంది. ఆమేన్. నేనేం చేసినా నా పాటలో శక్తి ఉంటుంది, మాటలో శక్తి ఉంటుంది, ప్రసంగంలో శక్తి ఉంటుంది. ప్రసంగం శక్తి లేకుండా నేను ఏ ప్రసంగము చేయనన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం. తీయని మాటలతో మీ వద్దకు నేను రావట్లేదు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సంఘములో సభ్యులు మరి చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్తున్న కార్యాలు కొంచెం చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాయి. సంఘములో సభ్యులను చేర్చుకోవడం గొప్ప కాదు, కానీ సంఘములో చేరిన సభ్యులను సరిదిద్దడమే గొప్ప. సభ్యులను చేర్చుకోవడం గొప్ప కాదంట. చేర్చుకున్న సభ్యులను ఏం చేయాలంట? సరిదిద్దాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని నిత్య జీవ మార్గములో నడిపించడమే గొప్ప. సత్య వాక్యముతో వారిని పోషించడమే గొప్ప. ఆమేన్. మీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? దేవునికి ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ సెలబ్రిటీ ఎవరంటే దేవుడే. మీ పాస్టర్ కాదండి మీ సెలబ్రిటీ. చాలా మంది ఈ దినాన చూస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప ప్రసంగికుల్ని, ఆ పాస్టర్ని వాళ్ళు సెలబ్రిటీలుగా చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఫోటో చిన్నది ఉంటుంది, పాస్టర్ గారి ఫోటో పెద్దది ఉంటుంది. కానీ నీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఆమేన్. సేవకుడు బలిపీఠము పిలుపుని పిలిచినప్పుడు నీవు స్పందించేవానిగా ఉండాలి. సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు ప్రార్థించేవానిగా ఉండాలి. ప్రతి దినము క్రీస్తు శిలువ మరణాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. సకలమైనటువంటి సంతోషము ఆయన మందిరములోనే ఉన్నదని నేను నమ్ముచున్నాను. మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి. ఆయన అంటున్నాడు, నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను. అంటే మామూలుగా పైపైన మొరపెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే అంటున్నాడు, మనుషులు ఏం చేస్తున్నారంటే వారు నన్ను పెదవులతోనే కనపరుస్తున్నారు, వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. అంటే నిజముగా మొరపెట్టేవాళ్ళు ఉన్నారు, పైపైన అబద్ధంగా మొరపెట్టేవాళ్ళు, ఏదో భక్తి నామకార్థంగా చేసేవాడు కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలోకి వచ్చి నువ్వు ఎంత సంపాదించావని దేవుడు ఎప్పుడు నిన్ను అడగడు. నువ్వు రక్షణ పొందావా అని నిన్ను అడుగుతాడు. ఆమేన్. నువ్వు రక్షించబడ్డావా? నీ భర్త రక్షించబడ్డదా? నీ పిల్లలు రక్షించబడ్డారా? నీ కుటుంబం రక్షించబడ్డదా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసమైన సేవకుడివైనా క్రీస్తునే హెచ్చించాలి. క్రీస్తుకి చెందవలసిన ఘనత మరి ఎవరికి చెందకూడదు. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడై ఉన్నాడు. దానిని ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు. నీవైనా నేనైనా లోకానికి మరి క్రీస్తునే చూపించాలి. మనల్ని మనం లోకానికి చూపించుకోవడం కాదు, మనమందరము కలిసి క్రీస్తుని లోకానికి చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోధారాజు అయినటువంటి యెహోషాపాతుని మనం గమనించినప్పుడు యుద్ధానికి వెళ్తూ ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడంటే 400 మంది ప్రవక్తలు పిలిచి అడిగారు. 400 మంది ప్రవక్తలు కూడా ఏమన్నారంటే, ఏం పర్లేదండి రాజుగారు, రాత్రి నాకు కల వచ్చేసింది, ఎంత కత్తెట్టుకున్నారు మీరు, ఎరగదీసేస్తున్నారండి బాబు యుద్ధంలో అన్నాడు. వింటున్నారా? ఇంకా ఈ ప్రవక్త చెప్పేటప్పటికి పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా, మొత్తం ప్రవక్తలు అందరూ ఏమైనా సేమ్ అదే కళ నాకు వచ్చింది గురుగారు అన్నాడు. అంతే మొత్తం 400 మంది కూడా ఏమన్నారు, రాజా యుద్ధానికి వెళ్ళండి, మీదే జయం అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకో ఎడంతో నదురుతుందంట యెహోషాపాతుకి. నా మాట అర్థమవుతున్నాయి? కొంచెం ఆనందంగా ఉండండి కాసేపు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ నీరసలగా మనకి దగ్గు వచ్చినా, కొంచెం రంపు వచ్చినా, పక్కన ఎవరో చచ్చిపోయాడన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళాక దిగాలి కదా. ఆమె కనీసం ఈ కాసేపు పోయినా ఎలా ఉండాలి చెప్పండి? ఆనందంగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ రాజా మరి ఏంటి యుద్ధానికి వెళ్ళకూడదు మంత్రులను అడగండి అంటే, అప్పుడు ఉన్న ప్రవక్తలు 400 మంది ఏమన్నారు, వెళ్ళండి రాజా, రాత్రి బంగారు కత్తెట్టుకు నువ్వు ఉన్నావు, ఇంకేముంది ఎరగదీసేస్తున్నావు, నరికేస్తున్నావు అంతే అన్నాడు. గురుగారు అదే కల సేమ్ కల నాకు వచ్చేసింది అన్నాడు. ఇక మొత్తం 400 మంది కూడా ఇలాగే అన్నారంట.
రాజుగారికి అయినప్పటికీ ఎక్కడో యెహోషాపాతుకి ఎడకొని వదులుతుందంట. హల్లెలూయా. ఎందుకో నాకు అంత నమ్మకం అనిపించలేదా? ఈ 400 మంది చెప్తున్నారు కానీ నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఇంకెవరో లేడా? ఇంకొక్కడైనా లేడా? నిజం చెప్పేవాడు అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆహాబ్ అంట ఉన్నాడు కానండి, ఆడెప్పుడు శుభం పలకరా సొమ్ముగా అంటే ఆడెప్పుడు ఒక సొమ్మే పలుకుతాడండి. ఎడే మనకేం మంచి చెప్పడండి బాబాడు, అసలు ఆయన తీసుకురావద్దండి బాబాడు, వద్దండి. ఆడు వచ్చి ప్రసంగం చేయమంటే ఆడు ప్రసంగం మనకు నచ్చదండి, వద్దండి బాబాడు వద్దండి. అలా కాదురా, ఎవడరా? ఒక్కడే ఉన్నాడండి బాబు, అక్కడ ఉన్నాడు, పిలవంటారా అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి వద్దండి బాబు, ఆడు పిలిస్తే ఆడు ఏమి శుభం పలకడండి బాబు ఉన్నారా? దేవునికి స్తోత్రం. చదవండి 14 వాక్యం కూడా. అతడు రాజు వద్దకు రాగా రాజు అతను చూచి మీకాయా యుద్ధమునకు రామోత్ గిలాదుకి పోదుమా మానుదుమా అని అడుగగా పోయి జయించండి. ఆమేన్ అంటున్నాడా? ఎందుకు ఎలాగన్నాడు? అలా ఆల్రెడీ అదే చెప్తున్నారు కదా. మరి వెళ్ళు రాజా, నీకు విజయం వచ్చేస్తుంది అంటారు కదా. వెళ్ళండి, ఇంకెందుకు? 400 మంది చెప్పేశారు కదా, వెళ్ళండి, విజయం ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. 400 మంది చెప్పిన మాటలు వింటున్నారు కాబట్టి వెళ్ళండి, విజయం ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ వర్తమానంలో ప్రవక్త ఒక నాటకీయంగా చెప్తున్నాడు అనమాట. ఈ మేకా దగ్గరికి పంపినటువంటి వ్యక్తి ఇల్లంట. మేకాని ఏమన్నాడంటే తెలుసా? ఇదిగో మేకా గారు, మాకు ఆల్రెడీ మీటింగ్ జరిగిపోయింది అక్కడ. ఏ మీటింగ్? యుద్ధానికి వెళ్ళాలా వద్దా చెప్పండి రాని మాకు మీటింగ్ చేసేసారు. మా 400 మంది ప్రవక్తలు కూడా ఒకే మాట చెప్పారు, ఏంటి? రాజాని వెళ్ళు, విజయం నీదే. కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పు, మా ఊళ్ళకి ఇచ్చేదానికంటే ఎక్కువ బహుమతి నీకు ఇప్పిస్తాను. చూడండి, ఎలక్షన్లో ఒక కోటి కూడా ఆగిపోయింది అనుకోండి, నా మాట అర్థమవుతుంది. విజయం ఒక కోటి కూడా ఆగిపోయింది అనుకోండి, ఒక కోటే. ఆ ఓటు ఉన్నవాడికి అంతకుముందు ఓట్లోడికి అంతకు వెయ్యిస్తారు. మీకు అర్థమవుతుంది? మనం ఏదో ఊరెళ్ళాము, ఇది ఈడేపల్లి వెళ్ళాను. ఈడేపల్లి వెళ్తే అక్కడ 39 ఓట్లకి ఒక్కొక్క ఓటుకి అంటే ఇంచుమించు 50,000 ఇచ్చారు. 50,000 ఒక్క ఓటుకి 50,000. ఎనలేదు మీరు? ఆకాశ బంగారం పెళ్ళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం అంటే బంగారు పెళ్ళలో అవి మొత్తం ఇంకేవేవో కలిపి మొత్తం అంతా కూడా 50,000. ఏమా విన్నావు? సాక్ష్యం చెప్పమే, పాస్టర్ అబద్ధం ఆడుతున్నారు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఒక్కోటికి 50, ఒక్కోటికి 1000 ఇచ్చారనుకోండి. సరే, ఇప్పుడు ఒక్క ఓటుకి మరి మనకి ఆ విజయం వచ్చే సమయానికి ఒక్క ఓటు ఉందనుకోండి, దానికి ఎంతైనా ఇవ్వాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలిగిందా? అలాగే ఇప్పుడు 400 మంది చెప్పేశారు, ఇంకున్నది ఎవరు? మేకా ఒక్కడే ఉన్నాడు. మేకా ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అందుకని నేను ఏం చెప్తున్నాడు? మా వాడు ఇచ్చిందానికంటే నీకు డబ్బులు ఇప్పిస్తాను నేను, కాబట్టి నీకు రాజు వస్త్రాలు వస్తాయి, బంగారం వస్తాయి, నగలు వస్తాయి, నీకు ఏం కావాలంటే అది ఇస్తారు, బిల్డింగ్ కట్టించమన్నా కట్టిస్తారు. నువ్వు కూడా ఎలా చెప్పాలి? 400 మంది చెప్పినట్టు నువ్వు చెప్పాలి. మేకా ఇది తేడా రాకుండా సుమా. అందుకనే మేకా రాగానే ఏమన్నా తెలుసా? వెళ్ళండి, మీరు అనుకున్నారు కదా విజయం వచ్చేద్దని, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి కదా, మీరు అనుకున్నారు కదా, వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు కదా, వెళ్ళండి. అయితే ఒకడు గుర్తుంచుకోండి, కాపరి లేని గొర్రెల వలె. ఆమేన్. నీ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? కాపరి లేని గొర్రెల వలె. వాడు ఏం చేస్తున్నారు? కొండల మీద తిరుగుతున్నారంట, అటు ఇటు తిరుగుతూ ఉన్నారంట. అర్థమైపోయింది యూనివర్సిటీకి. దీని అర్థం ఏంటి? కాపర్ లేని గొర్రెలు ఏమవుతున్నాయి? కాపర్ లేడు అంటే అర్థం ఏంటి? అయిపోయి నీ పని, రాజా నువ్వు యుద్ధానికి వెళ్తే నీ పని అంతే అన్నట్టు వాళ్ళకి అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్న స్థితికి అన్నవాడికి అర్థమైంది. అంటే మేము యుద్ధానికి వెళ్తే చచ్చిపోతాం ఏంట్రా?
అని తిన్నగా నేరుగా వెళ్ళి లాగి అప్పగొట్టాడు. ఎవరిని? ప్రవక్త మేకాని. హల్లెలూయా. సత్యము చెప్పిన ప్రవక్త మేకాకి వాళ్ళు ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా? లాగి లెంపగా కొట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఈ కాలంలో కూడా అంతే. ఆమేన్. ఈ కాలంలో కూడా అంతే. మన ప్రవక్త ఈ కాలంలో జరిగేటటువంటి 2020లో జరిగేటటువంటి కార్యాలు 1954లోనే చెప్పాడు. అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, అమెరికాలో స్త్రీ ఏ విధంగా మరి రాజకీయంలోకి వస్తుందో, ఏ విధంగా పరిపాలిస్తుందో, ఏ విధంగా పత్రమైపోద్దు, ఏ విధంగా కాలిపోద్దు, రష్యా గురించి కానీ అమెరికా గురించి కానీ అనేక సంయుక్త రాష్ట్రాలు దేశాల గురించి ప్రవక్త 1954లోనే వాటి గురించి వివరించాడు. మరి ఎప్పుడు జరుగుతున్నాయి? ఇప్పుడు మన కాళ్ళ ముందు, మన కాలంలో జరుగుతున్నాయి. ఆయన చెప్పింది జరుగుతున్నప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహాబబులోన్ అంటే ఏంటో, మహావేశ్య అంటే ఎవరు, ఆమేన్, ఆది పాపం అంటే ఏంటో, దానియేలు 70 ద్వారాలు అంటే ఏంటో, ఎత్తబడుడు అంటే ఏంటో, 7 ముద్రలు అంటే ఏంటో, 7 సంఘకాలాలు అంటే ఏంటో, ఇవన్నీ ఏ పాస్టర్ చెప్పారంటే, ఏ సేవకుడు చెప్పారండి, ఏ బిషప్ చెప్పారండి, ఏ రెవరెండ్ చెప్పారండి? ఈ కాలము దేవుని యొక్క సేవకుడు, ఆయన నుండి పంపబడినటువంటి దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి దైవావేశం కలిగినటువంటి వ్యక్తి, దైవ మర్మములన్నీ బయలుపరిచినటువంటి వ్యక్తి ఈ కాలపు దైవ సేవకుడు విలియం మరియన్ బ్రన్హాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నో విషయాలు ఆయన ద్వారా దేవుడు బయలుపరిచున్నాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, రోమపత్రిక 1:14 వాక్యం త్వరగా చదవండి. నేను ఒక్కొక్క 10 నిమిషాలు ముగిస్తాను. 8 గంటలకల్లా మీకు ఆరాధన క్లోజ్ అవుతుంది. 6 నుంచి 8 గుర్తుంచుకోండి. 6 నుంచి 8 ఎక్కువ సమయం ఉంచొద్దని చెప్పి చెప్తా ఉన్నారు కనుక ఎక్కువ సమయం లేకుండా రోమపత్రిక 1:14 వాక్యం. గ్రీసు దేశస్తులకు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి సిగ్గుపడి వాడను కాను. ఆమేన్. సువార్తను గురించి సిగ్గుపడి వాడను కాదు. ఈ కాలపు ప్రవక్త అమెరికా దేశంలో పుట్టి అమెరికాలో ఉండి ప్రసంగిస్తూ అమెరికా గురించి హెచ్చరించాడు. ధైర్యం ఉండాలి. వింటున్నారా? అమెరికాలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను అంతటిని కూడా ఎత్తి చూపాడు ఆయన. వాళ్ళు చేస్తున్నాం ఆ భయంకరమైన కార్యాలన్నింటిని కూడా ఎత్తి చూపాడు. ఎందుకంటే సువార్త ప్రకటించవలసినటువంటి భారము దేవుడు ప్రవక్త మీద పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. పతనమైపోబోతున్నటువంటి అమెరికా దేశాన్ని బాగు చేయాలని ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన మాట వినలేదు. కనుకనే ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోబోతున్నది. త్వరలోనే ఆ దేశం కూడా కాలిపోబోతూ ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, బైబిల్ చెప్పినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం. ఏంటి వినాలంటే? వాక్యం వినాలి. వాక్యం వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కానీ ప్రజలను వాటిని నమ్మలేకపోతున్నారు. ప్రపంచం యొక్క నైతిక విలువలు పతనమైపోతూ ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలను దెయ్యము తన శక్తుల చేత ఆక్రమించి ఉన్నాడు. మంచి అనేది ఎక్కడ కనబడట్లేదు. కొరచు వస్త్రాలు ధరించినటువంటి స్త్రీ పురుషులు వారు వస్త్రహీనులుగా దిగంబరులుగా ఆగపడుచున్నారు. దెయ్యమే వారిని ఆ విధంగా చేసింది. కానీ పరిశుద్ధాత్మ పొందిన స్త్రీ పురుషులను మీరు చూడండి, వారు పొడవాటి వస్త్రములను ధరించి పొడవైన మరి ఆ తల వెంట్రుకలను పెంచుకుంటూ వారు సమర్పణ జీవితం కలిగి వారు ఎంతో దీనులుగా ఉందరు. అలాంటి వారు ఈ లోకానికి వికారముగా ఉందరు. అలాంటి వారు ఈ లోకానికి ఎలా ఉంటారంట? ఆ పొడవైనటువంటి జుట్టు పెంచుకుని, ఆ పొడవాటి జాకెట్ వేసుకుని, ఆ నిండుగా వస్త్రాలు ధరించుకొని వెళ్తే లోకానికి ఎలా ఉంటారు? వికారంగా. అదే కనుక చప్పల్ జాకెట్ వేసుకుని అంటున్నారా, ఆ జుట్టు ఏమో ఇక్కడ రా కత్తిరించుకుని, ఆ పెద్దలకేమో రంగులు పూసుకుని, ఆ ఎత్తుమాట వేసుకుని అటో కొంత ఇటో కొంత తీసుకెళ్తుంటే లోకాన్ని వెళ్ళమంటే, అబ్బా ఏం సినీ యాక్టర్, ఏం తమన్నా
తమన్నా కదా, ఎలా ఉండదు కూడా తిరిగి పేరే అన్నాను కానీ దేవుని స్తోత్రం. తమన్నా అంటారు, ఐశ్వర్య తెలుసులే, దేవునికి స్తోత్రం కదా. వింటున్నారా? కనుక లోకానికి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈ ప్రవక్త చెప్తున్నటువంటి కార్యాలు కొన్ని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వారు వస్త్రహీనులుగా దిగంబరులుగా ఉన్నారంటున్నాడు. కానీ పొడవాటి వస్త్రములు ధరించుకుని వారు లోకానికి ఎలా ఉంటారంటే వికారంగా ఉంటారు. వారి వైపు ఎవరు కన్నెత్తి కూడా చూడరు, కాబట్టి వారు పరలోకపు వారసున్నారు. ఎందుకంటే వారి ద్వారా పాపము సంభవించదు. వారిని చూసి ఎవరు మోసపోరు, వారిని చూసి ఎవరు పాపంలో పడరు. కానీ కొరచ దుస్తులు, బిగితు దుస్తులు వేసుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపపు స్త్రీలు మాత్రమే, వారి ద్వారానే లోకం పాపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పాడు ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వారి ద్వారా లోకంలోనికి ఎటువంటి పాపము ప్రవేశించదు. ఎవరి ద్వారా? ఈ పొడవాటి దుస్తులు వేసుకున్న ద్వారా. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, కొరస దుస్తులు ధరించి ఫ్యాషన్గా జీవించే వారి ద్వారానే పాపం ప్రవేశిస్తుంది. జనులు వారిని చూసే పాపంలో పడదురు. ఈరోజు లోకంలో కొందరు స్త్రీలు గమనిస్తే హాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లా కనబడుతున్నారు. ఆమేన్. ఎవరి కోసం ప్రదర్శిస్తున్నావు నీ అందాన్ని? నీ అందం నీ భర్త కొరకే. ఆమేన్. ఇంట్లో అందంగా ఉండు, బయటికి వెళ్ళినప్పుడు అవసరం లేదు నీ అందం. కానీ సర్వసాధారణంగా ఆడవాళ్ళందరూ చేసే పని ఏంటంటే ఇంట్లో మాత్రం అసలు అంతే. ఇంట్లో మిమ్మల్ని మళ్ళీ ఈ పొద్దునే తిట్టడం, ఇంత పొద్దునే దేవుని స్తోత్రం, ఎప్పుడు అదే ఆశపడిన అయితే దేవునికి స్తోత్రం. మరి భర్త ఎలా ఇష్టపడతాడు నిన్ను అంటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి, బైబిల్ అందుకే చెప్తుంది, అందం మోసకరం, సౌందర్యం. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతికి రాసినటువంటి 2వ అధ్యాయం 9 నుంచి 15 వరకు చదవండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. 8 గంటలకి నేను ముగించి ప్రార్థన చేస్తాను. మరియు స్త్రీలు అణకువయు స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మీ సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఎలా ఉండాలో, తన వస్త్రాలు ఎలా ఉండాలో, తన జీవితం ఎలా ఉండాలో చక్కగా అపోసినటువంటి పౌలు గారి ద్వారా పత్రికలు రాయబడ్డాయి. ఈ మాటలు చదువుకుంటారు కానీ పాటించరు క్రైస్తవులు. కానీ పాటించే ఒక చిన్న గుంపు ఉందంట, ఆయన భార్య. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం కూడా చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా. ఆమేన్, హల్లెలూయా. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు మన ప్రాచీన స్వభావం ఏం చేయబడిందంట? ఆయనతో పాటు సిలువ వేయబడింది. అంటే చచ్చిపోయాం. మన స్వభావం చచ్చిపోవాలి, పాత స్వభావం చచ్చిపోవాలి, నూతన స్వభావం రావాలి, మారు మనసు కలగాలి, నూతన జీవితం పొందాలి, నూతన జీవితంలో నువ్వు జీవించాలి, యేసు కొరకు నువ్వు జీవించాలి. ఆమేన్. ఆయనకి నా సమయాన్ని కేటాయిస్తానంట ప్రవక్త అంటున్నాడు. నా సమయాన్ని అంతటా ఆయనకే కేటాయిస్తాను. ఆమేన్. సంఘాన్ని సరి చేస్తే చాలు, మిగతా లోకమంతా తనంతట తానే అది సరగుతుంది. మొదటిగా ఎవరు సరివ్వాలంట? సంఘం. ముందుగా మనం సరివ్వాలి, ఆ తర్వాత మనం చూసి లోకమంతా తను సరి చేసుకుంటుందండి. ప్రతి రాజ్యము మొక్కలవుతున్నది, కానీ యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది, సదాకాలం పరిపాలన చేస్తూ ఉంటాం. రాజకీయ ప్రపంచం పతనమైపోతూ ఉన్నది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దాన్ని బ్రదర్ బ్రహ్మం చెప్పాడని మీరు గుర్తు చేసుకుంటారు. అంటున్నారా? ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మనం? ఈరోజు గుర్తు చేసుకుంటున్నామా? ప్రవక్త అంటున్నాడు, ఈ కార్యాలన్నీ నేను ఈరోజు చెప్తున్నాను, 1954లో చెప్తున్నాను ఈ మాటలు. ఒకరోజు మీరు ఈ మాటలు గుర్తు చేసుకుంటారు. 205వ పేరాలో ఈ వర్తమానం
సంయుక్త రాష్ట్రంలో యొక్క దురాక్రమణ అనేటటువంటి వర్తమానంలో 205వ పేరాలో చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడనే దాన్ని బ్రదర్ బ్రహ్నాం చెప్పాడని మీరు గుర్తు చేసుకుంటారు. జరిగిందా లేదు? ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటామా లేదా? ఎక్కడో అమెరికాలో ప్రసంగించిన ప్రసంగి భారతదేశంలో బగ్గేశ్వరం ఉంది. అసలు ఎక్కడ గుర్తు చేసుకుంటామని ప్రవక్తకి ఎలా తెలుసు? మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం ఎక్కడ గుర్తు చేసుకుంటాం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినగాక. అంటున్నారా? కనుక నిజంగా ఈ కాలపు ప్రవక్తను మనం కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులు మనం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ పాఠశాలకు మీరు వెళ్ళండి. ఇక్కడ పాఠశాల, అమెరికాలో పాఠశాల గురించి చెప్తున్నాను. ఆ పాఠశాలకు మీరు వెళ్ళండి, ఆ పిల్లల వైపు మీరు చూడండి. బడికి పోతున్న మన చిన్న పిల్లలు జరుగుతున్న దాని గురించి నువ్వు నిశ్చితంగా తెలుసుకో. ఆమేన్. పిల్లలేమో నైతికంగా చెడిపోయి మానసికంగా పైశాచికంగా తయారై మత్తుకు బానిసలైపోతున్నారు. దేనికంట? మత్తుకు బానిసైపోతున్నారు. ఎక్కడో అమెరికా దేశం గురించి ఆయన చెప్తున్నాడు, కానీ ఈరోజు హైదరాబాద్లో మత్తుకు బానిసైపోయారు. మన బార్ షాపుల దగ్గర ఉన్నవాళ్ళు మగవాళ్ళు కాదండి. మన హైదరాబాద్లో, తెలంగాణలో బార్ షాప్లు ఓపెన్ చేసినప్పుడు లైన్లో క్యూ కట్టినాడు మగవాళ్ళు కాదండి. చూసారా? దేవుని స్తోత్రం. ఎవరో నువ్వు చూసావా? ఓన్లీ సంతోషం. బార్ షాపులు తెచ్చినప్పుడు లైన్లో ఉన్నవాడు మగవాళ్ళు కాదండి. బ్రాంతి తాగడానికి, బాటిల్ తెచ్చుకోవడానికి, కొనుక్కోవడానికి లైన్లో ఉన్నది ఆడవాళ్ళు. గంజాయి పీల్చేది మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళు. హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు సేవించేది మగవాళ్ళు కాదండి. అంటున్నారా? స్త్రీలు, యవ్వన స్త్రీలు. అలాంటి భయంకరమైన స్థితిలోనికి ఈరోజు దేశం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, పిల్లలేమో నైతికంగా చెడిపోయారు, మానసికంగా పైశాచికంగా తయారైపోయి మత్తుకి బానిసైపోయారు. హల్లెలూయా. ఈ దేశాల పరిస్థితి, ఆ చిన్న బాలికలు అసభ్యకరంగా వస్త్రధారణ చేస్తూ తమ తల్లులకైతే పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి నానా చోట్లకు పోవచ్చు బాలులను కలుస్తున్నారు. వారు తల్లులకు అవి తెలియవు. ఇంకా ఘోరం ఏంటంటే, లూయిస్విల్ వీధుల్లో వారు వ్యభిచార కార్యక్రమాల్లో పాల్గొంటూ మరో ప్రక్క సంగీత బృందాల్లో పాటలు పాడుచున్నారు. వీటన్నిటికీ కారణం పశ్చాత్తాపం కలిగించే బోధలు చేసే స్త్రీ పురుషులు లేకపోవడం వల్ల. బలిపీఠం వద్ద నడిపించడానికి బదులు అక్కడ నిలబడి కాకమ్మ కబుర్లు చెబుతూ బైబిల్లో నుండి పిట్టకథలు లేవనెత్తి పిట్టకథలు చెప్పే పాస్టర్లు ఉండబట్టి సంయుక్త రాష్ట్రాల్లో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బోధించే పాస్టర్లంట పిట్టకథలు చెప్పేవాడు. ప్రసంగాలు చేసేటప్పుడు ఆ బోధలో ఖండించేది లేక, బుద్ధి చెప్పేది లేక పిల్లలు పతనమైపోతున్నారంట. క్రైస్తవులు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బాలిక తండ్రి రాత్రికి ఇల్లు చేరి సిగరెట్ వెలిగించి గ్లాసులో బీరు పోసుకుని తాపీగా కూర్చొని వాడు సేవిస్తున్నాడు. తండ్రి, తల్లి పేకాటకి వెళ్ళి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆడవాళ్ళు పేకాట ఆడతారు. విదేశాల్లో ఆడవాళ్ళు పేకాట ఆడతారు. మగవాళ్ళు మద్యం సేవిస్తారు, ఆడవాళ్ళు సిగరెట్లు తాగుతారు. తల్లి ఎప్పుడు వస్తుందో తెలియదు, పిల్ల ఎప్పుడు వస్తారు, తండ్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియదు. అంత భయంకరమైన పరిస్థితి ఆ యొక్క సంయుక్త రాష్ట్రాలను కమ్ముకొని ఉందన్నాడు. దాని అంతటికి కారణం ఏంటో తెలుసా? దెయ్యం ఆవరించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు ఏ వాతావరణంలోనైతే ఉంటావో ఆ వాతావరణంలోనే నువ్వు తయారవుతావు. ఆమేన్. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద గోపురాలు కాదు ఈరోజు మనకు కావాల్సింది. ఈరోజు చాలా మంది చెప్పుకుంటున్నారు, మాది పెద్ద సంఘం అని. నువ్వు పెద్ద సంఘం కాదు, నీ సంఘంలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఆమేన్. పాపములు కాల్చివేయబడి ఆ పాతకాలపు బలిపీఠాలే కావాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించే స్త్రీ పురుషుల యొక్క సమర్పించబడిన ప్రార్థనలు చేసే బలిపీఠాలు కావాలి ఈరోజు. అవే మనకు కావాల్సింది. మిత్రులారా, నా మాట వినండి, నా మాటలు చెవిని పెట్టండి. ప్రవక్త కోరుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు. బలిపీఠాలు పతనం అయిపోయింది. ప్రసంగికులు సరైనటువంటి బోధ లేదు అక్కడ. అందుకే అపవాదం ఏం చేస్తుందంటే సంయుక్త రాష్ట్రాలను ఆక్రమించేసుకుందండి. భయంకరమైన పరిస్థితి లోకంలో నెలకొని ఉన్నది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడో ఆ రోజు అక్కడ ప్రసంగిస్తే
ఈరోజు అదే ప్రసంగం ఈరోజు మన మధ్య ఈరోజు మనం ధ్యానం చేయడానికి దేవుడు చూపించాడు. ఆ రోజు సంయుక్త రాష్ట్రాన్ని ఆక్రమించినటువంటి దురాత్మ శక్తులు ఈరోజు మన రాష్ట్రాన్ని కూడా ఆక్రమించేస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఆ బాద్షాబు దగ్గర ఆడవాళ్ళు కనబడుతున్నారు. ఆ యొక్క హెరాయిన్స్ లేదా ఆ యొక్క మత్తు పదార్థములు ఏమంటారు, గంజాయి, అలాంటివన్నీ కూడా ప్యాకెట్లు ఎవరి దగ్గర దొరుకుతున్నాయి అనుకుంటున్నారు? ఆడపిల్లల దగ్గర దొరుకుతున్నాయండి. గంజాయి ప్యాకెట్లు ఆడపిల్లల దగ్గర దొరుకుతున్నాయి. పోలీసులు పట్టుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి కనపడుతుందో చూడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా ఆనాడు ప్రవక్త ప్రసంగించాడు సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ. ఈరోజు ఆ సంయుక్త రాష్ట్రాలు కాదు కానీ ఈరోజు మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో భయంకరమైన పాపం పెరిగిపోయి దురాక్రమణ జరుగుతూ ఉన్నది. మనకి ఇలాంటి సమయంలో మనకి ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యం కంటే బలమైంది ఇంకొకటి లేదు. కనుక మీ పిల్లలను కానీ మీరు కానీ దైవభక్తిలో మీరు పిల్లలను పెంచండి, దేవుని రాకడికి సిద్ధపరచండి. సమయం అనేది అయిపోయింది, సమయం ఇంకా లేదంట. హల్లెలూయా. కనుక సిద్ధపడండి. మరి దేవుని చిత్తమైతే మళ్ళీ మనం వచ్చే వారం మళ్ళా ఉదయకాల ఆరాధనలోనే కలుసుకుంటాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరూ దీవించుగాక. అందరికి వందనాలు. అందరూ కూడా లేచి నిలబడి ఒక పల్లవి, ఒక చరణం పాడుకుని ముగింపు ప్రార్థన చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి పోయిన తులసమ్మ ఏలూరులో ట్రీట్మెంట్ జరుగుతున్నది. కరెంట్లు పెడుతూ ఉన్నారు. ఆవిడకు ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని మరి వైవాగ్ నుంచి వచ్చినటువంటి పద్మ ప్రార్థన సహాయం కోరింది. ప్రార్థన చేయండి. అలాగే దోనబోయిన శ్రీను కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడ చిన్నానికి ప్రార్థన సహాయం కోరారు. అలాగే రమేష్ గారు, చలమైన రమేష్ గారు కోవిడ్ స్టేషన్లో ఉన్నారు. వారు రేపు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఆ వ్యాక్సిన్ మంచిగా పనిచేయనట్లు ప్రార్థన సహాయం కోరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాక్సిన్ వేయించుకోండి. కోవాక్సిన్ కానీ లేకపోతే మరి ఏదో వాడు ఇచ్చే వ్యాక్సిన్ వేయించుకోండి. ట్యాబ్లెట్స్ వాడేవాడు మాత్రం ఆగిపోండి. ట్యాబ్లెట్స్ ఏదన్నా హార్ట్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడేవాడు ఆగిపోవడం మంచిది. ఒకవేళ మాకు ఏ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు వందనాలు. మహిమోన్నతుడా, మహాగిరుడా, మా మంచి దేవుడా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రభుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేని రుణం. వేయి నోళ్లతో స్తుతించిన తీర్చలేని రుణం. కోటి కంఠాల సమ్మేళనం స్తుతించుటకే నా జీవితం. కంఠాల సమ్మేళనం స్తుతించుటకే నా జీవితం. నీకే ఆరాధన
యేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము. యేసయ్యా ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మార్పు చేసిన పాపములన్నిటినీ క్షమించిన ప్రేమ. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మార్పు చేసిన పాపములన్నిటినీ క్షమించిన ప్రేమ. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నింపితివయ్యా, నింపితివయ్యా, ఆత్మతో నన్ను నింపితివయ్యా. నీకే ఆరాధన హృదయా, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాకు నీవు నీవు నేను ఒకటై ఉన్నాము. నీతో యేసయ్యా నాతో నీతో నేను ఒకటై ఉన్నాము. నీతో యేసయ్యా నా దేవా నీవే కదా, నా దేవా నీవే కదా. నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. హల్లెలూయా. అవును ప్రభు, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధానములో ఈ విధంగా నిన్ను స్తుతించడానికి ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా ఈ రెండొందుకే నీకు స్తోత్రాలు. నా ఊపిరి నాలో ఉంచినందుకు, ఈ ఊపిరి నీవిచ్చింది ప్రభు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ శ్వాస తీసుకోవడానికి ఈ ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభు, ఇటువంటి తరుణం లేక లోకంలో అనేక మంది సమాధానం వెళ్ళిపోతున్నారు బాబు. కానీ మమ్మల్ని ప్రేమించి మీ జీవాన్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు బ్రతికించినందుకు మా నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. నిజమే నాయన, చివరి కాల దేవునికి ప్రాప్తి చెప్పినట్టు ఆ కాలంలో సంయుక్త రాష్ట్రాల యొక్క దురాక్రమణ దెయ్యపు శక్తుల చేత ఆక్రమించబడి ఆయన ఎన్నో విధాలుగా ప్రభు ఆక్రమించబడిన ఆయన భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు కేవలం ఆ సంయుక్త రాష్ట్రాలు మాత్రమే కాదు కానీ ఇదిగో మా దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ కూడా ప్రభు అలాంటి భయంకరమైన దుస్థితి ఏర్పడింది. నేను ఇదిగో ప్రార్థిస్తున్నాం బాబు, సహాయం చేయను. ఆ దైవ శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభు. దేవానికి వందనాలు. ఇదిగో నాయన పోయిన తులసమ్మ గారు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏలూరులోనైనా ఆ కరెంటు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు. 50 రోజులు ట్రీట్మెంట్ చేయాలని చెప్తున్నారు. బాబు తట్టుకోవడానికి శక్తిని బలం దయచింది. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత ఏదైతే ఉందో, వ్యాధి ఏదైతే ఉందోనైనా విడుదల దయచేయండి ప్రభు. ఆమె యొక్క ప్రతి అపరాధం పాపం క్షమించబడి గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. దేవా కృప చూపించండి. అలాగే నాయన దానిపైన స్త్రీని కొరకు ప్రార్థిస్తాం. కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మరి చిత్తమైతే ప్రభు విజయవాడకి చిన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఒంట్లో ఉన్నటువంటి బలహీనత నుంచి, కరోనా పాజిటివ్ నుంచి తిరిగి మరలా నెగిటివ్ వచ్చింది గాక. అక్కడ డాక్టర్లు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ మంచిగా పని చేయను గాక సహాయం చేయండి. దేవానికి వందనాలు. అలాగే నాయన చలమని రమేష్ గారు రేపటి దినమందు కోవిడ్ దేశంలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభు నీకు ఆరోగ్యం దయచేయండి. దేవా సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే నాయన ఇదిగో త్రివేణి వాళ్ళ యొక్క భర్త గారు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన ఇదిగో యొక్క రాజమండ్రిలో ప్రభు మన యొక్క హాస్పిటల్లో ఉన్నారు నాయన. ఆ యొక్క హార్ట్కి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు. నిశ్చితమైతే మంచిగా ఆపరేషన్ జరిగి నాయన స్వస్థించి ప్రభు పాపాలు క్షమించి నాయన మరలా జీవాన్ని పోయమని సన్నిధిలో ప్రార్థిస్తాం. కృప చూపించండి. దేవానికి వందనాలు. ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా దీవించండి. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వారి పనులన్నీ మానుకుని ప్రభు ఈ ఉదయకాల పండుగ ఆరాధనకు వచ్చారు. ఒక్కొక్కరిని మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఇదిగో మనం ముఖ్యంగా జోగి సౌమ్యులు గారు కూడా ప్రార్థిస్తాం. ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటో మీకు తెలుసున్న దేవుడు, ఆయనకున్న పరిస్థితి ఏంటో మీకు తెలియని దేవుడు.
ప్రభా మరి కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు, ఆర్థిక విషయాల్లో సహాయం చేయండి. ఆర్థికంగా ఆయన కావాల్సిన ధనం సంకోచపడేట్టు సహాయం చేయండి. ప్రభా నీకు ఉన్నాను అన్నగారు రక్షణ పొందారు, ఆయన డాక్టర్ గారు ఆరోగ్య విషయంలో కూడా సహాయం చేయండి. ఆయన రక్షణ పొంది ఉన్నారు బాబు, ఇంకా నీలో బలంగా ఎదిగి కొనసాగినట్లు సహాయం చేయండి. ప్రభా నీకు ఇక్కడ ఉన్న యమనస్తులు కూడా దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. నీ బలమైన సాధనలుగా రాబోయేటువంటి దినాలు గొప్ప నాయన సేవకులుగా ప్రభా, గొప్ప సువార్థికులుగా ప్రభా, ఈ సేవ చేసే గొప్ప మహాభాగ్యం బిడ్డలందరినీ దయచేయండి. దేవానికి స్తోత్రాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వ్యాపారాల విషయంలో సాయం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల విషయంలో సాయం చేయండి. ఆయన మరి ఆ యొక్క ఆటోలు నడుపుతున్నటువంటి వారు ఉన్నారు, ఆయన కిరాయిల విషయంలో సాయం చేయండి. ప్రభా నీకు వదనాలు. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ఆయన ఈ చదువు విషయాల్లో సాయం చేయండి. ఆయనకి వదనాలు. నెయ్యి ఇదిగో సుశీలను జ్ఞాపకం చేసుకోండి, ఆమెకున్న బలహించి విడుదల దయచేయండి. ఇక్కడ స్వాతిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. వైవాగ్ నుంచి వచ్చినటువంటి పద్మను తన బిడ్డలు కూడా దీవించండి. ఆయన బిడ్డల భవిష్యత్తు విషయంలో సాయం చేయండి. నీ అందు నమ్మిక ఉంచి నీ తండ్రికినైనా ఎంతో వేగురు ప్రభావ మరి వైవాగ్ నుంచి పెద్దగా వచ్చిన సాయం చేయండి. అలాగే లక్ష్మణేశ్వరం నుంచి వచ్చినటువంటి నాయన కుమారి ఇదిగో ప్రభా మరి నిర్మల తనక నాయన మరి కుటుంబాన్ని ప్రేమించిన ఆయన మనవనిచ్చే ప్రభా, దేవానికి స్తోత్రాలు. ఏ బిడ్డ ఇచ్చినా పర్వాలేదని నీ సన్నిధిలో ఒప్పుకొని చేసుకుంది. నీ చిత్తమైతే ప్రభు యోగ్యమైన బిడ్డను ఇస్తావు నాయన అని అడిగింది ప్రభా. మరి బాబునిచ్చే వందనాలు ప్రభు, మనవనిచ్చే వందనాలు ప్రభా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా దీవించండి. ఇదిగో ఎస్తేరు గర్భవతిగా ఉంది ప్రభా, ఆయన తల్లి బిడ్డకు క్షేమంగా కొంచెం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బలపరిచి మొట్టండి స్వస్థపరచని ప్రభా. ఆయన నీకు వందనాలు. కేకుముడి సుజాత వడక హోమంతి హేమల కొరకు మనం ప్రారంభం చేసాం ప్రభా. మరి వివాహ విషయంలో కూడా కార్యం జరిగించండి ఆయన. దేవానికి స్తోత్రం. విక్టరీ కూడా బాలించుకోవడం విడుదల దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. మరి అక్కడ ఉన్నటువంటి స్వరూపం ఎంతో ప్రభావం మరి ప్రమాదాన్ని తప్పించినందుకు ఉన్నాం. రాజకుమార్ కూడా జ్ఞాపకం చేసుకోండి, బలహించలేమని తన బలపరచడు ప్రభా. నాయన అనుకున్న అనారోగ్యం విడుదల దయచేయండి. ప్రభానికి చంటి గారిని తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. తిమోతి గారు వారి కుటుంబాన్ని సురేంద్రుని అందరినీ ఒక్కొక్కరు పేరు పైన ప్రభావం జ్ఞాపకం చేసుకోండి. దానికి వాళ్ళు ఎవరైనా బలహీనుంటే ప్రభా వాళ్ళు బలపరచండి, రోగులుంటే మనం బాగు చేయండి ప్రభా. ఎవరి బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి. ఇదిగో నేను చాలా జ్యోతి వివాహంలో కూడా కార్యం జరిగించండి, సురేష్ విషయంలో కార్యం జరిగించండి, మధ్య మహిమరాణి గారికి ఉన్నటువంటి బలించుకోవడం విడుదల దయచేయండి ప్రభా. సహాయం చేయండి, కార్యం జరిగించండి ప్రభా. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు పేరు పేరు దీవించండి. వాడి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తాం. ఆ ఒంట్లో ఉన్నటువంటి బలహించి విడుదల దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి, బాలేసి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. ఆ వరద హానగర్ కొరకు ప్రార్థిస్తున్నాము, యోనగర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి ఆరోగ్యంలో సాయం చేయండి ప్రభా. అలాగే మెస్సి మోజెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. సుజా మెర్లిన్ కూడా బలించుకోవడం విడుదల దయచేయండి, జ్వరం నుంచి విడుదల దయచేసి. శామ్యుల్ మ్యాచెస్ కూడా జ్వరం నుంచి విడుదల దయచేయండి, స్వస్థపరచండి ఆయన. చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, ఇంకా నాయన పాలు తాగే బిడ్డలు ఉన్నారు ప్రభా. ఎవరికి ఏ విధంగా వైరస్ తాకు కూడా ఉండదు కాబట్టి కార్యం జరిగించండి ఆయన. ఇదిగో నీ రక్తం కింద బిడ్డలు తీసుకొని వస్తాను, నీ శక్తి నా మేఘం కింద తీసుకొని వస్తాను. ఈ ఉదయకాల ఆరాధనలోకి వచ్చిన ఈ కుటుంబాలందరినీ కూడా ప్రభా ఓ నీ రక్తం కింద తీసుకొని వస్తాను, నీ శక్తి నా మేఘం కింద తీసుకొని వస్తాను. ఓ ఆ దురాత్మ శక్తులు దాటిపోమని కాక, ఆ మరణంతో దాటిపోమని కాక, ఆ వైరస్ తొలగిపోమని కాక ఎవరి కార్యం జరిగించండి. ఏది కూడా ప్రభా నీ బిడ్డలు దాన్ని చేరకుండా ఉండదు కాక, నీ కృపలో బిడ్డలు భద్రపరచబడి కాక, మరలా పునరుద్ధరణ దినమందు ప్రభా మేము నీ సన్నిధిలో స్తుతించుదాం కాక. ఇదిగో విదేశాల్లో ఉన్నటువంటి నాయన సహోదరులు అందరూ వరకు ప్రార్థిస్తాం నాయన. ఒక్కొక్కరిని పేరు పేరు దీవించండి ఆయన. ఈ రంజాన్ మాసంలో ఈ నాయన రంజాన్ మాసంలో ప్రభా వాళ్ళు ఎంతో నైనా మరి పని కష్టపడి చేసుకుంటున్నారు ప్రభా. వారి ఒత్తిడి లేకుండా ప్రభా వారు మంచిగా పని చేసుకుందరు కదా. వాటి దేశంలో అనిత విషయంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నేను కొరకు చూపించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు అందరిని ఆశీర్వదించండి. ఎవరైనా తిరిగి స్వదేశం రావడానికి ఇష్టపడుతుంటే వారి ప్రయాణాలు క్షేమకరంగా వారి కుటుంబానికి చేర్చండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఎందుకంటే ఇంకెవరు కూడా విదేశాలు వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. ఎందుకంటే తల్లి జాడ పిల్లలు లేక, పిల్లల జాడ తల్లికి లేక, ఓ నాయన అనాథులై దిక్కు లేక నాయన మరి మొరపెట్టి రోజులు రాబోతున్నాయని చెప్పిన రోజులు ఆల్రెడీ వచ్చే ఉన్నాయి ప్రభా. మనకి ఇంకెవరు విదేశాలు వెళ్ళకుండా ప్రభా ఓ దేవా ఇక్కడే ఉండి ప్రభా నాయన బిడ్డలతో సుఖంగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో ప్రభా చెప్పబడిన వాక్య ప్రకారం మీరు జీవించడం కొరకు, నా రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడం కోసం సహాయం చేయమని ప్రభా ఈ చేతులు మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.